సుందరమైన అడవి ప్రాంతం పవిత్ర కృష్ణానది తీరంలో మనోహరమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురుజాలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైద గ్రామంలో ఈ మహిమాన్విత శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శివుడు స్వయంభువుగా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలసినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. అమరలింగేశ్వరుడు ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన గుహలో కొలువై ఉన్నాడు. ఈ అడవి ప్రాంతాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెప్తారు. రాత్రివేళ ఇక్కడ నిద్ర చేసే భక్తులను ఆశీర్వదించడానికి ఇక్కడ శివుడు సంచరిస్తుంటాడని పెద్దలు చెప్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి సరైన రవాణా మార్గం లేదు. కాలినడకన గుండానే అరణ్య మార్గాన వెళ్లాలి. అయినా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు. నేడు కొంత ప్రయాణ సౌకర్యం బాగానే ఉంది. ఆటోలు, కారులు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ మీదుగా గుంటూరు వెళ్లే దారిలో దాచిపెల్లి వద్ద మాచర్ల క్రాస్ రోడ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి తడిబట్టలతోనే బిలంలోకి ప్రవేశించి శివలింగాన్ని ఆరాధిస్తారు. ఈ బిలంలోకి జట్లు జట్లుగా లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఈ బిలంలో అనేక మార్గాలు ఉన్నాయి. తప్పిపోయే ప్రమాదం ఉంది. ఈ బిలం నుండి కాశీ, త్రిపురాంతకంలకు కూడా సొరంగం నుండి మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను బిలంలోకి తీసుకువెళ్తాడు. ఒకప్పుడు విద్యుత్ సౌకర్యం కూడా ఈ బిలంలో లేదు. అరచేతిలో దీపం వెలిగించుకుని ఆ వెలుతురులో వెళ్లేవారు. ప్రస్తుతం బిలంలో విద్యుత్ సౌకర్యం కలదు. ఒక మనిషి మాత్రమే వెళ్లేందుకు సన్నని మార్గం ఉంటుంది. ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి. కొన్ని చోట్ల వంగుతూ మోకాళ్లపైన కూడా లోపలికి వెళ్లాలి. బిలంలో అనేక మార్గాలు కనిపిస్తాయి. ముందు తెలిసిన వారు వెళ్తుంటే వారి వెనుక అనుసరించాలి. శివలింగం ఉన్న ప్రదేశం మాత్రం 10 మంది కూర్చొని అభిషేకం చేసుకునేలా ఏర్పాటు అయి ఉంది. ఆ ప్రాంతం పంచాముఖాకృతి వాస్తురీతిలో ఉంటుంది. శివునికి ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. శివునికి 11 రుద్రాక్షలతో పూజ చాలా ఇష్టం. అందుకేనేమో శివలింగం ఏర్పడిన ప్రాంతం 11 రాళ్లతో కలిసి ఏర్పడింది. ఇదంతా ఆ శివుని లీలగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయ ఒక విశిష్టత సుమారు 90 సంవత్సరాల క్రితం పులిపారు గ్రామస్తులు పశువులు కాసుకుంటూ ఈ కృష్ణాది ఒడ్డుకు వచ్చేవాళ్ళు. పశువుల్ని ఆ గడ్డి మేపి ఆ కృష్ణాది ఒడ్డును తోలి వదిలేసేసి వాళ్ళు చెట్ల కింద నిద్రించుతుండగా
వాళ్ళకి భజన చేస్తున్నట్టు శబ్దాలు వినబడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వినబడుతున్నాయి ఏంటనేసి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు గాలిస్తూ ఉంటుంటే ఈ గుహ మార్గం కానొచ్చింది వాళ్ళకి. ఈ గుహ మార్గం కానొస్తే ఆ గుహలోంచి శబ్దాలు బయటకు వినబడుతున్నాయి భజన చేస్తున్నట్లుగా అని చెప్పేసి వాళ్ళు పైన చెట్లకు తాళ్ళు అవి కట్టుకొని లోపలికి దిగి వస్తూ ఉంటే కుడివైపుకి ఎడం వైపుకి అనేక దారులు ఉన్నాయి. అట్లా పోతూ ఉంటున్న కర్ణంలో అటు సౌండ్ ఆగిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఎటువైతే సౌండ్ వినబడుతుందో ఆ వైపే వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే రాంగ కూర్చొని పనుకొని, ఇప్పుడంటే అంత ఫ్రీగా ఉంది కానీ ఇంత పూర్వకాలంలో కూర్చొని పనుకొని రావాలన్నమాట ఇక్కడ దాకా రావాలంటే. ఆ విధంగా వస్తుంటే ఇక్కడ దాకా వచ్చే కొద్దీ సౌండ్ పెరుగుతూ ఉందట వాళ్ళకి. అయితే ఇంక ఈ విధంగానే ఈ దారినే వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ధ్యానంలో వాళ్ళకి దర్శనం లభించింది. ఇక్కడ ఆ దర్శనం లభించి మునీశ్వరులు చెప్పారంట, ఇప్పుడు దాకా అమరులు దేవతలు కొలిచేవాళ్ళు ఇక్కడ, ఈయన పేరు అమరలింగేశ్వర స్వామి, భక్తుల దర్శనార్థమే ఇక్కడ వెలిచాడు ఆయన, కాబట్టి నుంచి మీరు సేవించుకోండి నుంచి వాళ్ళు అంతర్ధానం అవటం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు ప్రతి సోమవారం నాడు అప్పట్లో ఈ తార్ రోడ్డు ఇవన్నీ లేదు, దైదా ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి బుక్కమల్లయ్య అని ఉంటుంది, ఆ బుక్కమల్లయ్య మీదుగా ఇటు నడుచుకుంటూ వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి ఓ చెంబు నీళ్లు తీసుకొచ్చి సోమవారం మీద వేసి వాళ్ళ మనసులో ఉన్న కోరుకుంటే ఆ కోరికలు నెరవేరాయి. ఆ విధంగా ఇక్కడ పూర్వకాలం నుండి కూడా సంతానం లేని వాళ్ళకి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, ఎట్లాంటి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా సోమవారం వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారమే ఇక్కడ వేసి ఉన్నారు. ఈ అద్భుత ప్రాంతం చూసి తన్మయత్వం పొందని వారు ఉండరు. మనోహర అడవి ప్రాంతం, పరవళ్లు తొక్కే నీరు, ప్రశాంత వాతావరణం కనుల విందు చేస్తుంది.